గాజుల రామారం 125వ డివిజన్ కమలమ్మ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ వివేకానందకి సన్మాన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానము నెరవేర్చడమే కాదు, నియోజకవర్గ అభివృద్ధియే తన ధ్యేయమని అన్నారు. గత 10 ఏళ్ల కాలంలో కోట్లాది రూపాయల నిధులతో నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేశామని, చేసిన అభివృద్ధిని చూసి 3వసారి భారీ మెజారిటీతో నన్ను గెలిపించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటానన్నారు. అనంతరం కాలనీ వాసులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో నాయకులు వచ్చి వాగ్దానాలు చేస్తూనే ఉంటారని, తన మాటల్లో కాదు చేతుల్లో సంక్షేమాన్ని చూపి కాలనీని ఎంతో అభివృద్ధి చేసిన విజనరీ లీడర్ మన ఎమ్మెల్యే కేపీ వివేక్ అని ఓర్పు, ఓపిక, సహనం కలవోసిన నాయకులు మన ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అని కొనియాడారు. నమస్తే అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమం యొక్క విశిష్టత మీకు తెలిసిందే. ఎందుకంటే మన ఎమ్మెల్యే గారికి ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసింది. కావున ఈ కార్యక్రమానికి ఇంత పెద్దన మహిళా సోదరులను ఆదరేందుకు చాలా సంతోషిస్తున్నాము. వారికి ఈ మహిళా సోదరంగా శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అత్యధిక మ్యాచ్లు చేసి హ్యాట్రిక్ సాధించిన ఎమ్మెల్యే గారు ఆయన చాలా మంది యువకులు ఉన్నారు. ఆయన ఆదర్శంగా తీసుకుని మీరు ఇంకా ముందుకు పైకి రావాలని కోరుకుంటున్నారు. అంటే రాజకీయంగా చదువుకు పైకి వచ్చి ఆ తర్వాత రాజకీయ అందరి సమస్యలు పరిష్కరిస్తూ కాలనీ అభివృద్ధికి తోడ్పాటు చేసేందుకు ఆయన ఖచ్చితంగా విద్యార్థులు గెలిపించారు. కావున మా కాలనీ తరఫున ఆయన మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం. వివేకానంద్ అంటే విలువగా అందరితో కలుపుకోవడం మన కాలనీ సమస్య పరిష్కరిస్తున్నాడు కాబట్టి ఆయనకి అంత పేరు వచ్చింది. వాళ్ళ తండ్రి గారి నుంచి వచ్చిన సాంప్రదాయాన్ని ఆయన పాటిస్తూ ప్రజల అభివృద్ధి కొరకు మరియు కాలనీ అభివృద్ధి కొరకు పాటుపడుతూ ఎల్లవేళ ప్రజలకు అందుబాటులో ఉంటూ మన ప్రజల యొక్క సమస్య పరిష్కరిస్తూ అందరూ సెలవుతో సత్కరిస్తారు. ఆలయ కమిటీ సభ్యులంతా టీంలో రాష్ట్రంలో కూర్చున్నాం. ఏదో సార్ మా కాలేజీలో మా చిరుకానుక విదేశ సహాయానికి మా చిరుకానుక ఇబ్బంది పడుతున్నామని అన్నను అదే పనిగా నేను మల్లారంగంలో వెళ్తే అన్నం తీసుకొచ్చాను. మన కాలేజీ తెచ్చిన తర్వాత అన్న మనకు మన చేయిస్తా అని చెప్పాడు. 1 నెలలో మనం శాంక్షన్ చేశారు. రోడ్లన్నీ వేసి చూపించారు. ఇంకా అప్పటి నుంచి మేము అన్నగారికి ఒకసారి సన్మానం
వాళ్ళంతా ఎందుకంటే అభివృద్ధి కాలంలో భాగం వీరంతా భాగస్వాము సార్ మేము గ్రాంట్ చేశారు కాబట్టి మీకు కంపల్సరీ దిగాలి మా కోరిక. అమ్మాయి చూడండి అమ్మా, అమ్మాయి చూడండి. రైట్ సార్. అన్నతో పాటు వచ్చిన సీనియర్ నాయకులందరికీ, మా కాలనీ వాసులకి, మా కమిటీ సభ్యులకి, మళ్ళీ మహిళా మండలికి అందరికీ శుభాకాంక్షలు. మహిళలకు అందరికీ ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మనం కమిటీ కూడా ఏర్పాటు చేయడం అయింది. 2019 నుంచి మనకి ఇక్కడ ఏది కూడా లేదు, మనకి ఏది కూడా లేదన్నమాట. అప్పటి నుంచి మనం అన్న చుట్టూ మనం తిరగడము మొదలుపెట్టాము. 2019, 2020 వరకు అన్న మనకు అన్ని విధాలు సహకరించి ఫస్ట్ మనం డ్రైనేజ్ వర్క్ చేసి ఇచ్చారు. పూర్తిగా కాలనీ మొత్తం 100% మనకు ఆ అన్న ఏర్పాటు చేసి అప్పటికప్పుడు అధికారులతో మాట్లాడి అప్పటికప్పుడు మనకు పూర్తిగా వాటర్ లైన్ అనేది మన కాలనీకి ఒక్కోసారి పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి. మరి పనులు అనుకునే పని కావు. వివిధ కారణాల వల్ల, వివిధ టెక్నికల్ రీజన్స్ వల్ల కొన్ని పనులు పోస్ట్పోన్ అవుతూ ఉంటాయి. నేను భయపడ్డా నిజంగానే. సోదరిమని మాట్లాడేది అనుకోవడం పోస్ట్పోన్ అయితే ఎట్లా అని చెప్పేసి నాకు కూడా నాకే ప్రశ్న వేసుకున్నాను. కానీ దేవుని దేవాలయం ఏ లేదు అని ఏ వాటకాలు లేకుండా టైం పని అయిపోయినారు. కాబట్టి చాలా సంతోషం. అందుకే కమలానగర్తో ఈ కాలనీతో నాకు దగ్గర అనుబంధం ఉన్న సంగతి ఈ సందర్భంగా నేను గుర్తు చేసుకుంటాను. వాతావరణం ఉండడం చాలా ముఖ్యమైనది. ఏమంటారంటే నా ఒక అనుభవాన్ని మీ ఎదురుతో పంచుకుంటాను. మనకు అభివృద్ధి విషయం అనేది సరే ఇది నిరంతర ప్రక్రియ కొనసాగుతుంది, ఇంకా ముందు పని అవుతూ ఉంటుంది. అయితే కాలనీలో ముఖ్యమైన విషయం ఏంటంటే అందరూ కలిసిమెలిసి ఉండడం చాలా ప్రధానమైనటువంటి మన లక్ష్యం. మనం కలిసిమెలిసి కాలనీ అంతా కుటుంబం లాగా కలిసిపోయి ఉంటామో తప్పకుండా అన్ని మంచి జరిగిపోతూ ఉంటాం. ఇక్కడే వాళ్ళు పనులు ఆగాయి, అది మనకు కావాలి. అన్ని పనులైనా కాలనీలో ఒక్కోసారి మంచి వాతావరణం ఉండదు. ఒక్కొక్కరు పరస్పరంగా వైరుధ్యాలు ఉంటాయి, రాజకీయాలు ఉంటాయి, పెద్ద తలనొప్పులు ఉంటాయి. మాకు పెద్ద టెన్షన్ అవుతుంది. ఇక్కడ పోదు, ఇక్కడ ప్రాబ్లం అయితే ఇక్కడ పోదు, ఇక్కడ ప్రాబ్లం అయితే ఎలక్షన్ పెట్టుకుంటారు. అదొక అది ఇంకా ఎత్తులు ఇంకా డేంజర్ మాత్రమే. ఏమైపోతుందంటే అంటే సింపుల్గా చెప్పాలంటే మనము గతి లేని సంసారం చేయొచ్చు కానీ శృతి లేని సంసారం చేయలేమండి. సింపుల్ ఆర్గనైజేషన్ చెప్పాలంటే మనకి ఏం లేకుండా ఉండొచ్చు కానీ మనము కానీ అన్ని ఉండి చూస్తూ ఉంటే స్పష్టంగా అర్థమవుతుంది. కాలనీలో యూనిటీ ఉన్నది, అందరు కలిసిమెలిసి ఉంటారు కాబట్టి అన్ని మీకు మంచి జరిగింది అని చెప్పేసి సందర్భంగా దీంట్లో పరస్పరంగా నేనైతే చేయాలనుకుంటున్నావు మీరు కూడా చేయించుకునేటువంటి తత్వం ఉండాలి. కాబట్టి అది మీద ఉంది కాబట్టి నేను చాలా సంతోషిస్తాను. నేను చాలా కాలనీలో వెళ్ళినప్పుడు అది చెప్తాను. పనులనేటివి తప్పకుండా చేస్తాం పనులనేవి ఇక్కడ కూడా ఆగదు. కానీ మీరందరూ కలిసిమెలిసి ఉండాలనేటువంటి కోరుకునేవాడిని. కొన్ని సందర్భాల్లో ఆ కాలనీలో ఉన్నటువంటి వ్యత్యాసాల, కాలనీలో ఉన్న ఇబ్బందులు, కాలనీ గ్యాప్ మానేది మీద పడితే అది తప్పించుకొని తిరుగుతూ ఉంటాం. మీకు వాళ్ళకి చెప్పలేము, వీళ్ళకి చెప్పలేము. అంటే ఆదర్శంగా కాలనీగా మీరు పేరు తెచ్చుకున్నారు. ఇది ఇలానే కొనసాగించండి, ఇదే ఒక ఐక్యమత్య కొనసాగించండి. ఈరోజు మన ప్రాంతం దానికి కాలనీ పెద్దలకి ప్రెసిడెంట్ గారితో పాటు అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తాను. కూడా చెప్పేసి కూడా మరొకసారి